నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల పండగ సందర్భంగా కోల్కతాలో వారు మాట్లాడారు. ముఖ్యంగా చాలా అంశాలు స్పృశించారు. అందులో మనం కొన్ని అంశాలని, కీలకమైన అంశాలని మనం కూడా విశ్లేషిద్దాం. అయితే మనతో పాటు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు విశ్లేషకులుగా. వారిని అడిగి తెలుసుకుందాం. అయితే మోహన్ భగవత్ గారు మాట్లాడిన మాటల్లో బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితిని ఆయన ఉటంకించారు. మరోవైపు బీజేపీ అద్దాలతోటి ఆర్ఎస్ఎస్‌ని చూడొద్దు, విభేదాలొస్తాయి. రాజకీయ కోణం గాదు ఆర్ఎస్ఎస్ అంటే అంటూ గూడా క్లారిటీ ఇచ్చారు. అలాగే ఇంకా కొన్ని విషయాలు మాట్లాడారు. సో, ముఖ్యంగా మనం ఈ వీడియోలో ఈ బంగ్లాదేశ్ గురించి వారేం మాట్లాడారు, అండ్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంబంధాలు ఏమిటి అనే విషయాన్ని ముందుగా మనం తీసుకుందాం. సో, మురళీ మనోహర్ గారు నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే. సో, ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ గారు మాట్లాడిన మాటల్ని మనం ఎలా డీకోడ్ చేయాలి? ముఖ్యంగా బంగ్లాదేశ్ విషయంలో భారత్ కూడా ఒక అడుగు వెయ్యాలి. అది మనకు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు భారత్ వేసే అడుగు. కానీ వెయ్యాలి అనే మాట మాట్లాడారు. సో, ఎట్లా డీకోడ్ చేయాలి? ఇప్పుడున్న బంగ్లాదేశ్‌లో చాలా దారుణంగా ఉంది సిట్యుయేషన్ అయితే చూస్తే. ఆ హిందూ అబ్బాయిని సతాయించి, హింసించి అంటే ఉరివేసి కాల్చి నానా రకాల హింసలు పెట్టారు. చాలా ఇబ్బందిగా ఉంది సిట్యుయేషన్. ఈ సందర్భంగా వీరు వ్యాఖ్యలు చేశారు. ఎలా అర్థం చేసుకోవాలి? మోహన్ భగవత్ గారు చాలా స్పష్టంగా చెప్పారండి విషయము. సమస్య హిందువుకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ హిందువు పైన దాడి జరిగినా, దానికి మొదటి పరిష్కారం ఏంటి అంటే, అసలు మనం హిందువులము ఒక్కటిగా ఉన్నామా? కానీ మన సంఘటన, మన ఐక్యమత్యము ఇది శత్రువుకు ఎప్పుడైనా గూడా అదే ముఖ్యమవుతుంది. కనుక నీ బలమెంత, నీ బలహీనత ఎంత అనేది. కనుక ముందుగా పరిష్కారం ఏంటి అంటే, అక్కడ వెళ్లి ఇప్పటికిప్పుడు వాళ్ళనేమో చేసేది కాదు. ముందు ఇక్కడ మన దేశంలో మనకున్నది ఒకటే దేశం హిందువుకు. కనుక ఈ ఒక్క దేశంలో ఉన్న హిందువులు మరి ఒక్కటిగా ఉండాలి కదా! కనుక చాలా సార్లు మీరు హిందూ ఐక్యత గురించి అడుగుతారు. ఎందుకు హిందువులనే ఐక్యంగా ఉంచాలి? అందరిని ఉంచాలి కదా! ఇలా మాట్లాడేవాళ్ళు అని ఉంటారు అందరూ. హ్మ్. కానీ హిందూ ఐక్యత కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. హ్మ్. ఎందుకు పనిచేస్తుంది అంటే ఇంకెవడినో బెదిరించడానికి, ఇంకెవడి పైన దాడి చేయడానికి కాదు ఇది. హ్మ్. కనుక బలంగా ఉన్నాము అని అంటే శత్రువు సర్దుకుంటాడు. హ్మ్. గిలిగజ్జాలు పెట్టుకోడు నిన్ను. హ్మ్. ఊరికే ఏం టైమ్ పాస్ కూడా కొట్టడు. గానీ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు గదా! హ్మ్. సింహం అడవిలో పోతున్నప్పుడు కనుక చిన్న చిన్న జంతువులన్నీ భయపడతాయి. నువ్వే రాజు అని అంటాయి. ఏనుగును అడిగినప్పుడు ఏనుగు తీసి కొట్టేస్తుంది. తొండంతో తీసి దాన్ని కొట్టేసినప్పుడు, హ్మ్. "అరే! నాకు ముందు చెప్పొద్దా నువ్వు ఎవరు అనేది" అని తగ్గిపోతుంది వెంటనే. సింహం గూడా తగ్గిపోతుంది. హ్మ్. ఇలాగే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఏనుగంతా నువ్వు కనబడితే, హ్మ్. ఏలుగునా నిలబడితే హ్మ్. వాడు ఎంతటి వాడైనా గూడా సర్దుకుంటాడు వాడు. హ్మ్. ఇవన్నీ చేయడు. హ్మ్. అందుకని వాళ్ళు చాలా స్పష్టంగానే చెప్పారు. కనుక హిందూ ఐక్యతే అన్నిటికీ సమాధానం. హిందూ ఐక్యత అర్థము ముస్లిం వ్యతిరేకత కాదు. హ్మ్. లేకపోతే ఇంకెవరినో బెదిరించడానికి కూడా కాదు. హ్మ్. మనం బలంగా ఉండాలి అంతే. మనల్ని మనం కాపాడుకోవాలన్నా గూడా మనం బలంగా ఉండాలి. ఇది మొదటి విషయం వారు చెప్పారు. రెండో విషయము బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి విషయం వచ్చినప్పుడు, హిందువు ఎక్కడ ఉన్నా సరే వాడికింత సహకారం అందించాలి. హ్మ్. సహాయ సహకారాలు మనం అందించాలి. ఇది మన బాధ్యత అవుతుంది. హ్మ్. ఏదో రూపంలో మనము అండగా నిలబడాలి. ఏదో రూపంలో సహాయం అందించాలి. ఇది రెండో విషయం చెప్పారు. మూడో విషయం చెప్పారు. ప్రభుత్వం గూడా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి. స్పందించాలి. నేననుకుంటున్నా ప్రభుత్వము తన పని తాను చేస్తుంది ఇప్పటికే అని గూడా అనుకుంటున్నా. హ్మ్. కనుక మనందరికీ చెప్పి చేయాల్సిన అవసరం లేదు. లేదు చేసి చెప్పాల్సిన అవసరం లేదు. కనుక చేస్తుంటుంది అని అనుకుందాం మనం. హ్మ్. ఎందుకంటే అన్నీ అఫీషియలైజ్ చేయలేరు గనుక వాళ్ళు ఒక నర్మగర్భంగా చెప్పారు విషయం. హ్మ్. కనుక హిందువుకు సహాయం అందడం లేదని హిందువులు ఎవరు అనుకోవడానికి వీల్లేదు. అందుతుంది. అందాల్సిన తీరులో అందుతుంది. అఫీషియల్‌గా ఏం చెప్తున్నారు? మేము గమనిస్తున్నాము. హ్మ్. మేము అన్ని అబ్జర్వ్ చేస్తున్నాము. అఫీషియల్ స్టేట్‌మెంట్ వస్తుంది. ప్రభుత్వంది వస్తుంది. రెగ్యులర్‌గా వచ్చింది గూడా. అవును. దాని అర్థం ఏందనంటే ఊరికే చూస్తూ ఉన్నాము. సినిమా చూసినట్టు అని ఏం కాదు. హ్మ్. కనుక ఏమేం చేయాలనో అవి చేస్తున్నారు. ఆహ్, బయటికి చెప్పలేనివి గూడా ఉంటాయి కనుక సో, మోహన్ భగవత్‌జీ ప్రభుత్వం చేస్తున్న పనిని కూడా ఇండైరెక్ట్‌గా మనకు తెలియజేశారు. ఒక విశ్వాసాన్ని ఇచ్చారు. ఏందంటే ప్రభుత్వము
ఒక ప్రేక్షకుల పాత్ర అట్లేం నిర్వహించడం లేదు. చేయాల్సిన పని చేస్తుంది. బయటికి చెప్పకపోవచ్చు అనే విషయాన్ని గూడా చెప్పారు. నాకైతే అర్థమవుతుంది ప్రభుత్వం యాక్షన్‌లో ఉంది అని. ఉంది అని. అయితే ఇక్కడ సార్ మన యాస్ ఎ హిందువుగా మరి ఇక్కడున్న వాళ్ళు అక్కడ జరుగుతున్న ఇటువంటి పరిస్థితిని చూసి చాలామంది ఆవేదన చెందుతున్నారు. కానీ ఏం చేయాలి అనే సహాయత గూడా మనం ప్రదర్శించలేని పరిస్థితిలో ఉన్న హిందువుకు మరి ఏం చెప్తారు ఈ మాట తర్వాత? ఒకటేమో జనరల్ స్టేట్‌మెంట్ ఏమో హిందూ ఐక్యంగా ఉండాలని, రెండోది సహాయం అందించాలి అని అవసరమైతే హ్మ్. ఏదన్నా రూపంలో వాళ్ళకి సహాయం అందించాలి. కానీ ఇప్పటికిప్పుడు చేయగలిగింది హిందూ అక్కడికెళ్ళి బార్డర్ పైన చేయాల్సింది కూడా ఏం లేదు. కాకపోతే నేను అంటున్నాను, మోహన్ జీ అనలేదు కానీ, దేశం కూడా ఐక్యత ఉండాలి గదా! హిందువే కాదు మొత్తం దేశం ఐక్యంగా ఉండాలి. భారతీయులందరూ ఐక్యంగా ఉండాలి. హ్మ్. ఇలాంటప్పుడే గదా అందరము మనము అన్యాయాన్ని ఖండించినప్పుడు కదా దేశం ఐక్యంగా ఉంది అని. కనుక ఇక్కడ మైనారిటీల గురించి ప్రతి క్షణం చర్చ జరుగుతది గదా! హ్మ్. మరి బంగ్లాదేశ్‌లో మైనారిటీల గురించి ఇక్కడ చర్చ ఎందుకు జరగదు? హ్మ్. ఇక్కడి మైనారిటీలు బంగ్లాదేశ్‌లో మైనారిటీల గురించి ఎందుకు వ్యక్తం చేయరు? అభిప్రాయాన్ని వ్యక్తం చేయరు? తప్పును తప్పుగా ఎందుకు చెప్పరు? చెప్పాలి గదా! హ్మ్. నిజంగా దీంట్లో మనలో నిజాయితీ ఉంటే మనం దేశవాసులుగా ఒకటి ఉండాలంటే హిందువుల మనోభావాలు కూడా చాలా ముఖ్యం గదా! హ్మ్. అయ్యో! మా వాళ్ళ గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడరు అని అనిపించదా? హిందువు ఏమన్నా బండరాయా? హ్మ్. కనుక ఇక్కడ అనేక డిమాండ్స్ చేస్తూ ఉంటారు. అవి మైనారిటీలం మేము. మాకు ఇవి లేవు, అవి లేవు. ఓకే. కరెక్టే అది. తప్పకుండా మీరు అడగాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. మీ డిమాండ్స్ ఏమన్నా ఉంటే సాధించుకోవాలి. హిందువులు కూడా దానికి మద్దతుగా నిలబడాలి. హ్మ్. ఏదైనా సమస్యలున్నప్పుడు. కనుక అప్పుడైతేనే భారతీయులుగా మనం ఒక్కటిగా ఉండగలుగుతాం. కానీ ఇక్కడ బంగ్లాదేశ్‌కు బుద్ధి చెప్పాలంటే, ఇక్కడ ఉన్న మైనారిటీలు అక్కడి మైనారిటీల గురించి కనీసం బాధను వ్యక్తం జేయాలి గదా! హ్మ్. ఇది నేను అడుగుతున్నటువంటి విషయం. అవును. హ్మ్. సో, కనుక అప్పుడు విశ్వాసం ఏర్పడుతుంది. అందరికి కూడా హ్మ్. మనం భారతీయులుగా నిలబడాలి కనుక మిగతా మెజారిటీ సమాజానికి కూడా ఒక విశ్వాసం ఇవ్వాలి గదా! ఈ ముస్లిం సమాజం, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజం. ఇది పరస్పరంగా మనం ఒకరికొకరు నిలబడాల్సినటువంటి సమయం. హ్మ్. ఇప్పుడే గాదు, ఎప్పుడు కూడా అటువంటిది రాజకీయ నాయకులు చేయరు. సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు ఉన్నారు గదా! హ్మ్. ముస్లింలలో కూడా అందరూ ఉన్నారు. హ్మ్. పొలిటీషియన్స్ వదిలిపెట్టాం. వాళ్ళెప్పుడు పాలిటిక్సే పే చేస్తుంటారు. నేనెవరిని ఇక్కడ హిందూ పొలిటీషియన్ నేను అనడం లేదు. ముస్లిం పొలిటీషియన్. కానీ మేధావులు అనేవాళ్ళున్నారు గదా! అయ్యో! ఇదేంటి ఇంత దుర్మార్గం బంగ్లాదేశ్‌లో హిందువుల పైన ఇది జరుగుతుందే. ఇది హ్మ్. తప్పు అని ఎందుకు చెప్పరని అంటున్నాను. అవును. చెప్పడం వల్ల మనము ఒకరి పట్ల ఒకరి విశ్వాసాన్ని పెంచుకున్నట్టవుతుంది. కలిసి బ్రతకడానికి ఒక అవకాశం ఉంటుందని నా అభిప్రాయం రగ్గారు ఇది. ఓకే. మరోవైపు బీజేపీ అద్దాలతోటి ఆర్ఎస్ఎస్‌ను చూడొద్దు. 2 విభేదాలు వస్తాయి అట్లా చూస్తే. పొలిటికల్‌గా ఆర్ఎస్ఎస్ పనిచేయట్లేదు. హిందూ ధర్మ రక్షణ కోసమే, హిందుత్వ రక్షణ కోసమే అని చెప్పి వారు క్లారిటీ ఇచ్చారు. సో, దీన్ని ఎట్లా అనలైజ్ చేస్తారు? ఆ! అది చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఆహ్, ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. ప్రతిదాన్ని కూడా రాజకీయ కోణంలో చూడడం. రాజకీయమే ప్రధానమని చాలా సార్లు ఈ ఈ సమాజంలో ఉంది అది. కనుక రాజకీయం ప్రధానం కాదు. ఆర్ఎస్ఎస్ సంస్థలను చూసిన వాళ్ళకు అర్థమవుతుంది. ఆర్ఎస్ఎస్సే ప్రధానం. మిగతాయన్నీ ప్రధానం కాదు. ఇప్పుడు ఈ పొలిటికల్ కల్చర్ అని అంటారు రగ్గారు ఒకటి సంస్కృతి. ఏంటి అంటే ఇప్పుడు కమ్యూనిస్టులు ఏర్పరిచిన ఒక కల్చర్ ఏంటి అంటే రాజకీయ పార్టీకి అనుబంధ సంఘాలుంటాయి. హ్మ్. కనుక అది విద్యార్థి సంఘం అనుకుందాము, లేకపోతే ఇంకో సామాజిక సంఘం, లేకపోతే కార్మిక సంఘం ఇలాంటివన్నీ పెట్టుకుంటారు వాళ్ళు. హ్మ్. కానీ ఇక్కడ అర్థం ఏందంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్‌కి మిగతా అన్ని అనుబంధ సంఘాలు. మేమెవరం గూడా ఇప్పుడు నేను ఏబీవీపీ ఉన్నాను. మేము బీజేపీకి అనుబంధం కాదు. హ్మ్. కనుక బీజేపీ మమ్మల్ని డిక్టేట్ చేయలేదు. హ్మ్. ఇది ఒక విషయం. రెండో విషయం ఏందంటే బీజేపీని తిట్టాలన్నా ఈ మధ్య చాలా మంది ఆర్ఎస్ఎస్‌ను బీజేపీ కలిపి తిడుతూ ఉంటారు. హ్మ్. విమర్శకులు గూడా చాలా సార్లు అపోజిషన్ పార్టీస్. మీరు బీజేపీకి అపోజిషన్ అన్నప్పుడు బీజేపీని తిట్టాలి గదా! హ్మ్. కానీ ముస్లింలను ప్లీజ్ చేయడానికి ఆర్ఎస్ఎస్ తిడితే గాని ముస్లిం ప్లీజ్ గాడు. ఇది ఒక హ్మ్. డిస్కషన్ సొసైటీలో జరుగుతూ ఉంటుంది. హ్మ్. అందుకే ఆయన అదే పనిగా ఓపెన్‌గా చెప్పారు. ఏందంటే మీరు ఆర్ఎస్ఎస్‌ను చూడాలనుకుంటే డైరెక్ట్ ఆర్ఎస్ఎస్ గురించిన ఒక అభిప్రాయం కావాలి మీకనుకుంటే ఆర్ఎస్ఎస్‌నే చూడండి.
హ్మ్. మీరు ఆర్ఎస్ఎస్‌కు రాండి. మాకు గేట్లు లేవు. మా అవును. శాఖకు గేట్లు లేవు అని ఓపెన్ ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు. ఎవరైనా రావచ్చు. హ్మ్. ఫలానా రోజు ముహూర్తం పెట్టి రావాలి. ఫలానా అనుమతి తీసుకొని రావాలి. నో సచ్ ఇది. ఎక్కడ కూడా అనుమతి కూడా అవసరం లేదు. రావచ్చు. చూడొచ్చు. హ్మ్. కనుక చూసాక కూడా మీకు అనిపించిందంటే మాట్లాడండి. హ్మ్. కనుక ప్రతిసారి మీ మీ అనుమానాలను నివృత్తి చేయడమే మా పని కాదు గనుక, మా అవును. సంస్థ గురించి మేము యాంటీ ముస్లిం అని మాట్లాడుతుంటారు. కాదు. మేము యాంటీ ముస్లిం కాదు. మీరు మాకు శాఖకు వచ్చి కొన్ని రోజులు ఉండండి. మీకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా అది కనపడదు. కానీ హిందూ సమాజము ఒక్కటిగా ఉంచడానికి ఆర్ఎస్ఎస్ నిరంతరం మాట్లాడుతుంది. ముస్లిం వ్యతిరేకమైన మాట డిస్కషనే రాదసలు. హ్మ్. మీరు ఒక 1 ఇయర్ అంతా శాఖకొచ్చినా మీకు అర్థం కాదిది. అని హ్మ్. అంటే అలా చెప్పకపోయినా మోహన్‌జీ అదే విషయం చెప్పారు. అలాగే ఆర్ఎస్ఎస్‌ను మీరు పొలిటికల్ దృష్టిలో బీజేపీని చూసినట్టుగా చూడకండి. బీజేపీ అనేది ఒక పొలిటికల్ పార్టీ. ఆర్ఎస్ఎస్ తర్వాత అన్ని సర్వీస్ ఆర్గనైజేషన్ లాంటిది అనుకుంటే కూడా మీరు పొరపాటు పడ్డట్టే. హ్మ్. ఆర్ఎస్ఎస్ ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ నో డౌట్. ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ నో డౌట్. కానీ అన్ని సర్వీస్ ఆర్గనైజేషన్ లాగా ఏదో మదర్ తెరెసా ఆర్గనైజేషన్, ఇంకేదో ఆర్గనైజేషన్ వాటిల్లాగా కాదు. ఆర్ఎస్ఎస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. హ్మ్. అన్లెస్ యూ కమ్ అండ్ లివ్ విత్ అస్. మాతో కలిసి ఉంటే గాని మీకు ఆర్ఎస్ఎస్ అర్థం కాదు. రండి. హ్మ్. అలాగే ఉదాహరణకు పైనుంచి చూసి మీరు అన్నీ కరెక్ట్ అని భ్రమలు చెందకండి. గణవేషేసుకుంటాం మేము. అవును. కనుక మేము డ్రెస్ ఏసుకుంటే మీకేమనిపిస్తారు? మీకు మిలిటరీ ఆర్గనైజేషన్ లాగా అనిపిస్తది. దండా పట్టుకొని, హ్మ్. షూస్ అవి వేసుకొని ఏక్ దో, ఏక్ దో అని పరేడ్ చేస్తున్నప్పుడు పారామిలిటరీ లాగా అనిపిస్తుంది. కాదు. పారామిలిటరీ ఆర్గనైజేషన్ కాదు. హ్మ్. కానీ చూడ్డానికేమో అలాగే అనిపిస్తది. కానీ నిజం కాదది. ఎందుకు అంటే మీరొస్తే తెలుస్తుంది. ఆర్ఎస్ఎస్ లోనికి. అందుకే ఆయన డైరెక్ట్‌గా విజ్ఞప్తి చేశారు. దయచేసి మీరు ఏది తెలియకుండా, ఏది చూడకుండా మీరు దయచేసి ఆర్ఎస్ఎస్ పైన కామెంట్స్ చేయకండి. మీరు రండి, దగ్గరుండి చూడండి. కనుక ఆ విధంగా మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు వీళ్ళు చెప్పేది కాకుండా పొలిటికల్ పార్టీ లాగా అసలే చూడకండి. పొలిటికల్ పార్టీ, పొలిటికల్ యాక్షన్స్ ఉంటాయి. అవును. మాకు పాలిటిక్స్‌కి ఏ సంబంధము ఉండదు. పైగా బీజేపీ యొక్క యాక్టివిటీకి, ఆర్ఎస్ఎస్‌కి కూడా ఏ సంబంధం ఉండదు. బీజేపీ నిర్ణయ ప్రక్రియలో మేమెక్కడ భాగస్వాములం కాము. హ్మ్. ఇలాంటివి కూడా చాలా స్పష్టం చేశారు. ఓకే. వాస్తవం కూడా రగ్గారు. ఆ! ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా ఏంది మరి వీళ్ళ సంబంధం అని మీరు అడిగారనుకో. అవును. ఏంది సంబంధము అంటే అవును. మరెట్లా అర్థం ఏ జేసుకోవాలని అడుగుతాం. అంతే. ఆ! అంటే ఇది కేవలము చాలా సార్లు మాతృ సంస్థ అని కూడా అంటారు. మాతృ సంస్థ కూడా కాదు. మాతృ సంస్థ డిక్టేట్ చేయగలుగుతది. హ్మ్. బీజేపీ ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ ఎప్పుడు డిక్టేట్ చేయదు. హ్మ్. అడుగుతే సలహాలు ఇస్తుంది అంతే. అడిగితే మీకేదైనా కావాలి, మనుషులు కావాలంటే ఇస్తుంది కావాలి. ఓసారి బయట మాట్లాడినప్పుడు కూడా మీరు విన్నారు. మీరు ఎందుకు మరి ప్రచారకులు బీజేపీకి పంపిస్తారు అంటే, మీకు కావాలనా అని అడిగారు. కాంగ్రెస్ వాళ్ళని కూడా అడిగారు. మీకు అవును. కావాలంటే మేము పంపిస్తాం. అవును. వాళ్ళు అడిగా వాళ్ళు అడిగారు గనుక మేము పంపించాం. కనుక ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు బయటికి వెళ్లి భిన్న యొక్క సంస్థల్లో పనిచేస్తుంటాడు. హ్మ్. కనుక అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఆర్ఎస్ఎస్ కొంత. కానీ అదే కరెక్ట్ ఏం కాదు. ఒక ఆయన రైట్. పొలిటికల్ పార్టీకి పోవచ్చు. ఇంకొక ఆయన ఎంప్లాయీ కావచ్చు. ఇంకొక ఆయన ఇంకేదైనా కావచ్చు. అయితే చాలా సార్లు ఆయన పనిచేసే తీరును బట్టి, ఆ డిసిప్లిన్ బట్టి ఈయన ఆర్ఎస్ఎస్ మ్యాన్ అని అనుకుంటారు చాలా సార్లు. హ్మ్. కనుక అది కొంత రిఫ్లెక్ట్ అయితుంది. హ్మ్. ఇక్కడికి గుణగణాలు అక్కడ రిఫ్లెక్ట్ కావచ్చు. హ్మ్. అది మనకు డైరెక్ట్‌గా చెప్పాలంటే ఉదాహరణకు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆర్ఎస్ఎస్ మ్యాన్. అవును. శాఖలో పెరిగారు. హ్మ్. కనుక ఆయనలో ఉన్న ఏదన్నా మంచి డిసిప్లిన్ అవి ఉంటే అవి ఈ దేశం గమనించి ఓహో! ఆర్ఎస్ఎస్‌లో ఇలా తయారవుతారా అని అనిపిస్తుంది. యాహ్! అయితే మోడీ గారు వచ్చారు. అక్కడ పనిచేస్తున్నారు. దాని అర్థం ఆర్ఎస్ఎస్ మ్యాన్ గాదు. హ్మ్. ఆర్ఎస్ఎస్‌లో పెరిగాడు. ఇప్పుడు ఒక స్కూల్ ఉంటుందండి. ఆ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఇలా ఉంటారని చెప్పొచ్చు. అవును. ఏదైనా. ఆ స్కూల్‌కో క్వాలిటీ ఉంటది. ఆ! ఆ స్కూల్‌లో వచ్చారా? అయితే ఆ పిల్లోడు అలాగే ఉంటాడు. అవును. అంటే బాగుంటాడు లేదా బాలేడు. ఏదో ఒకటి. అవును. స్కూల్ లక్షణము దానికి వస్తే వచ్చిండొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. కానీ ఆ అబ్బాయికి ఉన్న క్వాలిటీస్ అన్నీ ఆ స్కూల్‌వే అంటే పొరపాటు. పొరపాటు. ఎగ్జాక్ట్. అబ్బాయివి కూడా సొంతంగా ఉంటాయి. ఆ! సొంతంగా ఉంటాయి. మంచిగా ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. అందుకే మీరు దయచేసి అలా చూసి ఇలా ఇది కాకండి. తప్పుడుగా నిర్ణయం తీసుకోకండి. రండి ఆర్ఎస్ఎస్‌కి అని కూడా పిలిసారు. ఓకే. ఫైనల్ కంక్లూజన్ సార్ మురళీ మనోహర్ గారు. అంటే వారి వ్యాఖ్యల్ని ఓవరాల్‌గా మనము ఎలా అర్థం చేసుకోవాలి? లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ విషయంలో గూడా మీరు బాధ్యత నుంచి తప్పించుకోవద్దు అని జెప్పి వారన్నారు. సో, ఈ రకంగా ఆలోచిస్తే ఓవరాల్‌గా ఆర్ఎస్ఎస్‌ని మనం అర్థం చేసుకునే విషయంలో హిందుత్వ పరిరక్షణ కోసం పాటుపడుతున్న తీరును ఒక కంక్లూజన్ రూపంలో ఎలా జెప్తారు?
మోహన్ భగవత్‌జీ చాలా విషయాలు ఎందుకో ఈరోజు మాట్లాడుతూ వారు చాలా విషయాలు చెప్పారు. బాబ్రీ ఇష్యూ కూడా చెప్పారు వారు. హ్మ్. ఏది బంగ్లాదేశ్‌లో ఇదేంది బెంగాల్‌లో మరో బాబ్రీ మసీద్ కడుతున్నారు గదా! ఇది సరి అయిందా? హుమాయూన్‌నో ఆయన ఎవరో కడుతున్నారు ఒకటి. హ్మ్. ఇప్పుడు అయోధ్య రామాలయం అనేది లాంగ్ పెండింగ్ ఇష్యూ. పోరాటాలు చేశారు హిందువులు. అన్ని పోరాటాల తర్వాత కొన్ని వందల ఏళ్ల తర్వాత కోర్టు ద్వారానే చివరకు కోర్టుకెళ్ళింది. కోర్టులో కూడా చాలా ఏళ్ళు ట్రయల్స్ జరిగాయి. హ్మ్. జరిగాక మరి కోర్టు నిర్ణయం చేసి చెప్పింది. దీంతో ఈ సమస్య క్లోజ్ అయిపోయిందని అనుకున్నాం అందరం కూడా. కనుక హిందూ, ముస్లింలు సమైక్యంగా ఉండొచ్చు, కలిసి బ్రతకొచ్చు అని అనుకునే సమయంలో హ్మ్. ఇప్పుడు బాబ్రీ మసీద్ ఒకాయన దాని రిప్లికా కడతానని ముందుకొచ్చారు. హ్మ్. ఇది దేని కొరకు? ఈ దీనివల్ల ఏం ఏం సాధించాలని? అవును. ఇది హిందువులకు మేలు చేయదు, హ్మ్. ముస్లింలకు మేలు చేయదు. హ్మ్. కేవలము సమస్యను అంటే పుండు మీద కారం చల్లడము అంటాం. ఆయన ఆ పదం ఉపయోగించలేదు అవును. గానీ, చేసి మొత్తానికి ఇదొక సమస్యను సృష్టించాలి. మళ్ళా వీళ్ళ మధ్యలో గొడవలు పెట్టాలి అనేటువంటి ఉద్దేశ్యం తప్పితే ఇంకొక ఉద్దేశ్యం ఏముంది అనే విషయాన్ని కూడా చాలా స్పష్టం చేశారు ఆ విషయంలో కూడా. హ్మ్. అట్లాగే మహిళలు ఈ మధ్య కాలంలో లివింగ్ ఇన్ రిలేషన్స్ అని కొందరు, లేకపోతే పెళ్లిళ్ళు లేట్‌గా చేసుకోవడం, లేకపోతే చేసుకోకుండా ఉండడము. హ్మ్. అలాంటివి కొత్త ధోరణులు ఏవైతే ఉంటాయో అలాంటి విషయాలన్నీ వచ్చినప్పుడు కూడా ఆయన అది సరైంది కాదు. పెళ్లిళ్లు చేసుకోవాలి వయసొచ్చిన యువకులు. కనుక పెళ్లి అంటే ఒక ఇన్‌స్టిట్యూషన్ అది. అది సోషల్ ఇన్‌స్టిట్యూషన్ అది. కనుక అది మీరు ఉంటే కావాలంటే సన్యాసిగా ఉండండి. హ్మ్. ఆ! అవును. కానీ సన్యాసత్వం కూడా మన సమాజంలో ఉంది. అలా ఉండండి. లేదు పెళ్లి చేసుకోండి. కానీ ఎటు కాకుండా ఈ లివింగ్ రిలేషన్ అని, అది అని ఇదైతే సరైంది కాదు. కనుక కుటుంబము అనేది ఒక 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 గొప్ప యూనిట్ మన భారతదేశంలో. కుటుంబానికి ఒక విలువ ఉంది. అని చాలా డీటెయిల్స్ చెప్పారు గారు కుటుంబం గురించి. చాలా అద్భుతంగా చెప్పారు. భారతదేశంలో కుటుంబము ప్రపంచంలో మాదిరిగా కాదు. హ్మ్. ఎందుకంటే మన సంస్కృతి అంతా కుటుంబంలోనే మనం నేర్చుకుంటాము. లెర్నింగ్ అంతా కుటుంబంలో జరుగుతుంది. సమాజంలో ఒక యూనిట్ ఇది. అట్లాగే ఆహ్, ఆహ్, మన దగ్గర మన మన బడ్జెట్ కూడా కుటుంబం. అవును. మన ఎకానమీ. దేశం బడ్జెట్ ఎకానమీ. హ్మ్. తర్వాత మ ఈ ఈ దేశం యొక్క గోల్డ్ కుటుంబం గోల్డ్ అన్న అర్థం అని కూడా చెప్పాడు. కనుక బంగారు దగ్గర నుంచి, మన సాంస్కృతిక విలువల దగ్గర నుంచి, మన ఆర్థిక విషయాలన్నీ కూడా ఈ దేశం యొక్క ఆర్థికం అంటే మన కుటుంబం యొక్క ఆర్థికం అని. హ్మ్. అంటే కుటుంబము అనేది చిన్న ఇన్‌స్టిట్యూట్ కాదిది. మన దేశ సంపద అన్నా కూడా కుటుంబ సంపద అని అర్థం. కనుక కుటుంబం అనేది మనకు స్ట్రాంగ్ యూనిట్ అది. మనం పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తే ధోరణులు హ్మ్. వాటిది సరి అయింది కాదు. అయితే పెళ్లి చేసుకోవాలి. కుటుంబం అనేది కేవలం ఫిజికల్ సాటిస్ఫాక్షన్ కోసం ఇద్దరు వ్యక్తుల సంబంధించిన విషయం కాదిది అని కూడా చెప్పాను చివరకు. కనుక మనం చూసే దృష్టికోణము భిన్నంగా ఉంటుంది. ఇలాంటి విషయాలు చాలా విషయాలు ఎందుకో చాలా సుదీర్ఘంగా కవర్ చేసినట్టు అనిపించింది హ్మ్. రగ్గారు వారు. అంటే ఆయన ప్రశ్నోత్తరాలతో మొత్తం ఆ సెషన్ అంతా గూడా నడిచింది. రిపోర్టర్స్ ప్రశ్నలు అడగడం, వారు సమాధానం చెప్పడం. కరెక్ట్ అది. గనుక ఈ అన్ని విషయాలు చెప్తూ చివరకైతే బంగ్లా విషయంలో వారు ఒక్కటిగా ఉండడము, బలంగా ఉండడం దాంతో కంక్లూడ్ చేశారు. యాహ్! హిందూ ఐక్యతనే మూలం అన్నిటికి. అన్నిటికన్నా ఒక మాట గుర్తు చేశారంటే మీకు మనందరికి మనకు ఒకటే దేశం ఉంది. ఇంకో దేశం లేదు అవును. హిందువులు. అనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. రైట్ సార్. థాంక్ యూ వెరీ మచ్ మురళీ మనోహర్ గారు. ఈ అంశంపై మాకు చాలా క్లారిటీ ఇచ్చారు. నిజానికి వారు మాట్లాడిన మాటల్ని మనం డీకోడ్ చేస్తే ఇంకా చాలా ఒక మెసేజ్‌ని ఇంకా చక్కగా మనం తీసుకెళ్ళినట్టుగా అవుతోంది. థాంక్ యూ వెరీ మచ్ సార్. యాహ్! యాహ్! థాంక్ యూ. సో వ్యూయర్స్, అది పరిస్థితి. మొత్తానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు మాట్లాడిన మాటల్లోని కీలకమైన అంశాలను మనం విశ్లేషణ రూపంలో తెలుసుకున్నాం. సో హిందువుల యొక్క రక్షణ కోసమే ఆర్ఎస్ఎస్ పనిచేస్తోంది. దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం. అంతే తప్ప ముస్లింలకు, ఇస్లాం మతానికి వ్యతిరేకం కాదు అనేది వారు స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అరాచకాన్ని ఖండించాల్సిందే అన్నారు. దానికి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ హిందువుకి ఇబ్బంది కలిగినా మన దేశంలో హిందువులు ఏకమవ్వాలి అనేది వారు స్పష్టంగా చెప్పారు. అండ్ దేశం గూడా బంగ్లాదేశ్ కోసం చేస్తోంది ఏదో ఒకటి అని ఆశిస్తున్నారు వారు. అది చెప్పాలనే ఉద్దేశం లేదు. చెప్పకపోవచ్చు కూడా గవర్నమెంటు. బట్ నిరంతరం పర్యవేక్షిస్తుందనేది వారు చెప్తూ ఉన్నారు. దీనికి తోడు లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ విషయంలో మీరు అలా ఉండకండి. ఐదర్ పెళ్లి చేసుకోండి, లేదా సన్యాసులుగా గూడా ఉండొచ్చు. మనం యాక్సెప్ట్ చేస్తుంది మన ధర్మం. కానీ
పెళ్లిని తప్పించుకొని మాత్రం మీరు అలా వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నారు. ఇక బీజేపీ అద్దాలతోటి ఆర్ఎస్ఎస్‌ని చూడొద్దు అని వారన్నారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఒక పొలిటికల్ పార్టీ కాదది. దేశ రక్షణ, ధర్మ రక్షణ, హిందుత్వ రక్షణ కోసం అది. బీజేపీ ఒక పొలిటికల్ పార్టీ. రెండిటికి సిద్ధాంతాలు వేరు ఉంటాయి. రెండిటిని అలా కలిపి చూడొద్దు, ఆ రకంగా చూడొద్దు అనేది వారు చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ చాలా కీలకమైన సమాధానాలే వారు చెప్పారు రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకి. సో దీనిపై మీరేమంటారు? హిందువుల ఐకమత్యం గురించి వారు మాట్లాడిన మాటల్ని, ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అరాచకం గురించి గూడా మీరేం కామెంట్ చేస్తారో చేయండి. అండ్ దయచేసి మన ఈ వీడియోని మన మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.